2014 నుండి 2023 వరకు గద్దర్ సినీ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 10 ఏళ్ల కాలంలో నంది అవార్డులు ఇవ్వకపోవడంతో గద్దర్ పేరుతో ఈ అవార్డులు ప్రవేశపెట్టారు. ఈ కాలంలో ఉత్తమ చిత్రాలు ఏవో తెలుసుకుందాం. 2024 సంవత్సరానికి గాను గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం ఇవాళ 2014 నుంచి 2023 వరకు 9 ఏళ్ల కాలానికి గాను గద్దర్ సినీ అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా జ్యూరీ చైర్మన్ మాట్లాడుతూ, విభజన నాటి నుంచి నంది అవార్డులు ఇవ్వడం మానేశారని తెలిపారు. 10 ఏళ్లలో సినీ అవార్డులను ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారని పేర్కొన్నారు. అనంతరం ఆయన 2014 నుండి 2023 వరకు గద్దర్ సినీ అవార్డును ప్రకటించారు. 2014 ఉత్తమ మొదటి చిత్రంగా రన్ రాజా రన్, ఉత్తమ ద్వితీయ చిత్రంగా పాఠశాల, ఉత్తమ తృతీయ చిత్రంగా అల్లుడు సీను నిలిచాయి. 2015 ఉత్తమ చిత్రంగా రుద్రమదేవి, ద్వితీయ చిత్రం కంచె, తృతీయ చిత్రం శ్రీమంతుడు అవార్డులను కైవసం చేసుకున్నాయి. 2016 ఉత్తమ చిత్రంగా శతమానం భవతి, ద్వితీయ చిత్రం పెళ్లిచూపులు, తృతీయ చిత్రం జనత గ్యారేజ్, 2017 ఉత్తమ చిత్రంగా బాహుబలి, ద్వితీయ చిత్రం ఫిదా, తృతీయ చిత్రం అవార్డు ఘాజీని వరించాయి. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో అవార్డులు ప్రకటించడం ద్వారా తెలుగు సినిమా రంగాన్ని గౌరవించింది. ఈ అవార్డులు రాబోయే సంవత్సరాల్లో తెలుగు సినిమాకు మరింత ఊతం ఇస్తాయని ఆశిద్దాం.